హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ బ్యూటీ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మీ అందరికీ సింహాద్రప్పన్న చందనోత్సవం శుభాకాంక్షలు అండి. అలాగే అక్షయ తృతీయ శుభాకాంక్షలు కూడానా. ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజైతే చందనోత్సవం కదా, అందులోనూ అక్షయ తృతీయ కూడానా. అందుకే ఇంక ఇంట్లోని సింహాద్రప్పని పూజ అయితే చేసుకున్నాం. పూజ అంటే పెద్దగా ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా దీపం అది పెట్టుకొని దేవుడికి ప్రసాదం వండి పెట్టుకున్నాం అనమాట. ఇంకా అందులోని ఈరోజు మేము మామిడి పళ్ళు కూడా పెట్టించుకున్నాం. మూల చాలామంది మామిడి పళ్ళు పెడితే కానీ మామిడికాయలైనా మామిడి పళ్ళు అయినా తినరు అనమాట. మూల పెడితేనే తింటారు అప్పటి నుంచిన. ఇంకా మేము పిల్లలైతే తినేస్తారు ఎప్పుడున్నా, పెద్దోళ్ళమే మేమే తినమన్నమాట. మూల పెట్టాకే తింటాము. ఉదయం పూజ చేయడానికి అయితే నేను ముందు రోజే దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని మొత్తం దేవుడి మూలంతా నీట్గా సర్దేసుకున్నాను. దేవుడికి పసుపు బొట్లు అవి పెట్టేసి మొత్తం క్లీనింగ్ చేసుకొని దేవుడి రూమ్ అంతా దులుపుకున్నప్పుడు ఇంకా ఇంట్లో పనులు, పిల్లల్ని ట్యూషన్కి పంపించడం, ఇంకా వాళ్ళతో ఆడడం సెలవులు కదా, మొత్తం ఇంకా అవన్నీ కవర్ చేసుకొని దేవుడి మూల సర్దినప్పటికి నైట్ అయితే 10:30 అయిందనమాట. 10:30కి మొత్తం అయ్యింది దేవుడి పని అయితే. నాకు అక్క అయితే ఇంక ఇంట్లో పని చూసుకున్నారు. ఒక అరగంట లేట్ అయినా దేవుడి సామాన్లు తెల్లగా తోముకోకపోతే నాకైతే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. మార్నింగ్ లెగ్గానే ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాము. నాకంటే ముందు అక్క లేసి పరవన్నం అయితే వండడం స్టార్ట్ చేశారు. నైట్ అయితే వర్షం పడినట్టు ఉంది, క్లైమేట్ అంతా మొత్తం కూల్ అయిపోయింది అనమాట. కానీ లెగ్గానే న్యూస్ చూడగానే ఫ్లాష్ న్యూస్, సింహాచలంలో సింహాద్రప్పన్న గుడి దగ్గర ఇలా గోడ కూలిపోయి ఎంతమంది చనిపోయారు అనేసి. కానీ చాలా బాధ అనిపించింది దేవుని చూడడానికి వెళ్ళి చనిపోవడం ఏంటని చెప్పి. అంతే మరి, ఇంకా చావు ఎవరికి ఎప్పుడు ఎలా రాసి పెట్టిందో చెప్పలేము, అది ఏ రూపంలో వస్తుందో కూడా చెప్పలేము. ఇంకా ఆ టైంకి వాళ్ళకి అక్కడికి చనిపోవాలని రాసింది, చనిపోయారు. ఇంకా అంతే, అంతకు మించి మనం ఏం చేయలేము. జరిగిందాన్ని అయితే ఏం ఆపలేం కదా. కానీ ఒక రకంగా దేవుడి దగ్గరికి వెళ్ళి చనిపోవడం అనేది అది కూడా ఒక అదృష్టమే. అందరికీ రాదనమాట అదృష్టం దేవుడి గుడిలో చనిపోవడం అన్నది. అయినా సరే చాలా పాపం అండి. నిజ రూపంలో ఉన్న దేవుని చూడడానికి వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు ఎంత ఆనందంగా గుడికి బయలుదేరారో కానీ అంతలోనే ఇలా జరగడం అనేది ఇంకా చాలా బాధ, పాపం కూడా. నిన్నే ముందు రోజే మామయ్య అయితే పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళారనమాట, సింహాచలం గుడికి. మా చిన్నోడైతే మరి 2 రోజులు బట్టి అడుగుతున్నాడంట వాళ్ళ తాతయ్యని, తాతయ్య సింహాచలం గుడికి తీసుకెళ్ళు అని చెప్పేసి. నిన్న మేము వద్దంటున్నా వినకుండా మామయ్య అయితే సరే పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పేసి తీసుకెళ్లారు. ఎందుకంటే బోల్డ్ జనం ఉంటారు కదా, మనం కంట్రోల్ చేయలేము పిల్లల్ని. మామయ్య ఒక్కలే అనమాట. వద్దని చెప్పినా సరే పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పి తీసుకెళ్లారు. వెళ్ళి వచ్చినంత వరకు మాకైతే ఒకటే టెన్షన్ అనమాట. ఎందుకంటే అంతమంది జనంలోని పిల్లలందరూ నలుగురు ఒక దగ్గర ఉంటారో ఉండరో అని భయం, ఇంటికి సేఫ్గా తిరిగి వస్తారో రారో అని ఇంకో భయం. ఎందుకని ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. ఫోన్ తీసుకెళ్ళే అలవాటు లేదనమాట మామయ్యకి. మామయ్య ఫోన్ వాడరు. ఈ మధ్యనే ఫోన్ ఇచ్చాము, అయినా అలవాటు లేదు కదా, అంత గుర్తుండట్లేదు అనమాట ఫోన్ పట్టుకెళ్ళడం అనేది. ఎప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తే రాత్రి 8 అయిందనమాట వచ్చినంత వరకు. ఒకటే టెన్షన్ మాకు, ఏది ఫోన్ చేద్దామన్నా ఫోన్ లేదు. వాళ్ళు ఎలాగున్నారో తెలీదు. పిల్లలు నలుగురితో కలిసి వెళ్ళారు, వీళ్ళు తిన్నంగా ఉంటారో ఉండరో తెలీదు. ఎందుకంటే చందనోత్సవం అంటే చాలామంది జనం వస్తారనమాట దేవుణ్ణి చూడడానికి. ఎందుకంటే నిజ రూపంలోని ఒక్కరోజే దేవుణ్ణి చూపిస్తారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారు. సో ఇప్పుడు వాళ్ళందరి జనం మధ్యలోని మా పిల్లలు ఎలాగున్నారో తెలియదు మాకు. పోనీ మేము ఎవరో ఒకరు వెళ్ళినా బాగుండు, మేము వెళ్ళలేదన్నమాట. పిల్లలున వాళ్ళ తాతయ్య వెళ్ళారు. జాగ్రత్తగా వెళ్ళి రండమ్మా అని చెప్పేసి పిల్లలకు కూడా చెప్పాము. ఇంక దేవుడా నీ దగ్గరికి వచ్చారు, నువ్వే సేఫ్గా ఇంటికి మళ్ళీ తిరిగి పంపించాలని చెప్పేసి దేవుడికి మేము కూడా దండం పెట్టుకున్నాం అన్నమాట. చెప్పలేం కదా, మన టైం బాగాలేకపోతే ఏదైనా జరగవచ్చు. దేవుడి దయ వల్ల పిల్లలు నలుగురు మామయ్య అయితే ఇంటికి వచ్చారు. అమ్మయ్య అనుకున్నాం అనమాట. అప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వచ్చారా అని చెప్పేసి అక్కడే స్నానాలు అవి చేసి దేవుడి దగ్గర దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చారు. జీవితంలో ఒక్కసారైనా నిజరూప దర్శనం చేసుకోవాలి, దేవుడు అనుమతి ఇవ్వాలి కానీ. ఎందుకంటే ఆయన పిలుపు లేకుండా మనం వెళ్ళాం, ఎంత ట్రై చేసినా సరే. ఆయన పిలుపు వస్తే ఒక్క నిమిషం సరిపోదన్నమాట, అంతా జరిగిపోద్ది కళ్ళు మూసి తెరిచేలోపే. ఇంకా మేము పూజ చేయడం అయితే స్టార్ట్ చేసాము. అక్క అయితే గిన్నెలు తోమేసి పరవన్నం అయితే వండేశారు. నేను మార్నింగే ఇంకా టిఫిన్లు ఉన్నాయి కదా, టిఫిన్ అయితే వండేసి బయట గుమ్మలు అవి క్లీన్ చేసుకొని అవి ఒత్తుకొని బయట వరండా అది కడుక్కొని మొత్తం అంతా క్లీన్ చేసుకున్నప్పటికి 1 గంట పట్టింది అనమాట. నైట్ వర్షం పడింది కదా, మొత్తం ధూళంతా ఎగిరొచ్చిందనమాట. కొంచెం ఓపెన్గా ఉంటుంది మాకు ఫ్రంట్ సైడ్, అందుకని చెప్పేసి ఇంకా ధూళంతా వచ్చింది ముందుకి. ఇంకా అదంతా క్లీన్ చేసుకొని అయినప్పటికీ ఒక
8 అయిందనమాట. 8 ఓ క్లాక్కి ఇంక దేవుడి దగ్గర అయితే కూర్చున్నాము పూజ చేయడానికి. పిల్లలిద్దరికి ఇంక ముందు టిఫిన్లు పెట్టానమాట. ముందు అయితే వాళ్ళు తినేస్తే మనకు పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకెలాగో మేము పూజ అయినంత వరకు తిన్నాం కదా అని చెప్పేసి మాకైతే పెట్టుకోలేదు. పిల్లలకి పెట్టిన తర్వాత మామయ్యకి కూడా టిఫిన్ పెట్టాను. ఇంకా మా గీతం గాడాలు అయితే పూజలో కూర్చోలేదనమాట. ఎందుకంటే వాళ్ళు స్టేడియంకి వెళ్ళారనమాట. మా హితేష్ గాడాలు వస్తే అత్త స్టేడియంకి వెళ్ళేసి వస్తాం అనగానే అక్క వెళ్ళమని చెప్పారు. ఇంకా అందుకని వాళ్ళు పూజలో అయితే కూర్చోలేదు. ఇంకా వాళ్ళు వచ్చినప్పటికి మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు స్నానాలు అవి చేసినప్పటికీ ఇంకా టైం పడద్దు అని చెప్పేసి మేమైతే ముందు పూజ అయితే చేసుకున్నాము. ఇంకా పిల్లలిద్దరికి అక్క అయితే బొట్లు పెట్టారనమాట. వెంకటరామమూర్తి నామాలు చాలా బాగా వచ్చాయి. మా పెద్దోడి జుట్టు క్యాప్ వేసినట్టు ముందుకు పడిపోద్ది అనమాట. సిల్కీ హెయిర్, బాగా సిల్కీ అనమాట. అమ్మాయికి ఉన్నంత సిల్కీ హెయిర్. ఆ జుట్టు మొహం మీద పడిపోతుంది. కొంచెం వెనక్కి లాగురా జుట్టు, బొట్టు చరిగిపోద్ది అని చెప్పేసి అక్క అనగానే ఇంకా మా పెద్దోడు అయితే చేతితోని తల పట్టుకొని వెనక్కి లేపి పట్టుకున్నాడు అనమాట, బొట్టు చరిగిపోకుండా. ఇంక పెద్దోడికి పెట్టిగానే మా చిన్నోడికి అయితే పెట్టింది బొట్లు మాత్రం చాలా బాగా వచ్చాయి. బట్టలు చూడండి, అసలు నేను చెప్పలేదు ఇద్దరికీనా, వాళ్ళిద్దరే వేసుకున్నారనమాట బట్టలు ఎంచుకొని. మా చిన్నోడైతే కంపల్సరీ ఏ పండగైనా ముందు ఆ పంచి తీస్తాడు, ఆ షర్ట్ తీస్తాడనమాట. కంపల్సరీ అది ఉండాల్సిందే. ఆ బట్టలే వేసుకుంటాడు. ఏ పండుగ వచ్చినా ట్రెడిషనల్గా రెడీ అవుతాడనమాట. ఆ పంచి అయితే మా గీతం గాడిది అనమాట. మా గీతం గాడి నుంచి మా గౌతమ్ గాడికి వచ్చింది. మళ్ళీ గౌతమ్ నుంచి మా ప్రీతం, అదే మా పెద్దోడికి వచ్చింది. ఇంకా మా పెద్దోడి నుంచి మా చిన్నోడికి వచ్చింది అనమాట. అలా ఆనవాయితీగా వస్తుంది ఆ పంచి. అందుకే దాన్ని ఎవరికి ఇచ్చేయకుండా అలాగా పుట్టైపోయినా వాడుతున్నాడు దాన్నే. ఇంకా నేను కూడా ఏమన్నా అనమాట, ఎందుకంటే ఇలాంటప్పుడే కదా వేసుకుంటారు పిల్లలు. అసలు మామూలుగా అయితే మా చిన్నోడు జీన్ ప్యాంట్ లేకుండా అసలు ఉండడనమాట. మీరు చాలామంది వీడియోలో చూసుంటారు, ఎప్పుడు జీన్ ప్యాంట్తోనే ఉంటాడు మ్యాక్సిమము. అయినా సరే ఇలాంటి పండగలు రాగానే ముందు పంచే కడతాడనమాట పెద్దరాయిల్లాగా. నాకైతే చాలా నవ్వు వస్తుంది ఆడి ప్రవర్తనకి అయితే. నేను ఇంక నవ్వితే ఇంకా ఎక్కువ పెంగితనం ఎక్కువైపోద్ది అని చెప్పి మ్యాక్సిమం మా చిన్నోడి ముందు అయితే నేను నవ్వను అనమాట, కోపంగానే ఉంటాను కొంచెం. ఇంకా పిల్లలిద్దరికీ బొట్లు పెట్టిగానే ఇంకా నేను కూడా పెట్టుకున్నాను అనమాట బొట్టు. మాకు అలవాటు అనమాట ఇంట్లోనే ఇలా బొట్లు పెట్టుకోవడం. ప్రతి పండక్కి అంటే దాని రిలేటెడ్ పండక్కి ఆ బొట్లు పెట్టుకోవడం అలవాటు అనమాట ఇంట్లో అందరికీనా. అంటే నాకు, అక్కకి, పిల్లలకి అనమాట. ఇంకా పూజ అంతా అయిపోయాక హారతి కూడా ఇచ్చాము. ఇంకా మేము టిఫిన్లు అవి తినేసాం అనమాట. మార్నింగ్ ఇంకా 10 అయిపోయింది. టిఫిన్లు అవి తినేసి అక్క అయితే వంట స్టార్ట్ చేశారు. నేను ఇంకా టిఫిన్లు తినేసి గిన్నెలు పడేసారు కదా సింక్లో, వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను. సేపు దేవుడి పాటలు అయితే వేసాం టీవీలోని. కొంచెం మైండ్ అంతా రీఫ్రెష్గా ఉంటుంది కదా, మార్నింగే మనకి దేవుడి పాటలు అవి విన్నా కొంచెం పూజ అది చేసుకున్న బాగుంటుంది కదా. అందుకనే దేవుడి పాటలు కొంచెం పెద్ద సౌండ్ పెట్టి వేసాం అనమాట, స్పీకర్ కనెక్ట్ చేసి. ఇక్కడతో మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇవాళకి. ఆ సింహాద్రప్పని దయ వల్ల ఎలాగోలాగా ఇంట్లోని చిన్నదైనా పూజ చేసుకున్నామో అదే చాలు మాకు, పెద్దగా ఏం చేసిపోయినా. అందులోని మా ఇంటి దేవుడు అనమాట సింహాద్రప్పన్న. అక్కడ మా అమ్మాళ్ళ ఇంట్లో కూడా మా ఇంటి దేవుడే, ఇక్కడ కూడా సింహాద్రప్పన్నే ఇంటి దేవుడు అనమాట. ఇంక సింహాద్రప్పనికి గరిడి అది కొడతారు కదా, చాలా బాగుంటుంది అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోని కనుమ రోజు కంపల్సరీ గరిడి కొడతారు సింహాద్రప్పన్కి. సో చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.